మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి పాత సూట్ కేసులో ఏమెతుకుతున్నావు? దేనికోసం? నేను నా కన్నబిడ్డలకు జన్మనిచ్చిన హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నానమ్మా. అక్కడ ఏమైనా నిజం తెలియచ్చు కదా. అమ్మా నువ్వు చెప్పు, నా ఈ ప్రయత్నం ఏం తప్పు కాదు కదా? తప్పెందుకవుతుంది? ఇప్పుడు నువ్వు కరెక్ట్ దారికొచ్చావనిపిస్తుంది. నువ్వు వెళ్ళాలి, వెళ్ళి నిజాలు తెలుసుకోవాలి. అక్కడేం జరిగిందో నీకు తెలియాలి. నీ పిల్లలు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలుసుకునే అవకాశం అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు. వెళ్ళవే, వెళ్ళి తొందరగా వాళ్ళ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. నిజం చెప్పమ్మా, నా ప్రయత్నం కరెక్టే కదా? తప్పేం కాదు కదా? అస్సలు కాదే. నువ్వు చేసేది 100% కరెక్ట్. మధు చిన్నాలకి నేనేం అన్యాయం చేయట్లేదు కదా? వాళ్ళేం నాకు దూరం అయిపోరు కదమ్మా? నువ్వు నీ కన్న పిల్లలెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు. అదెప్పటికీ తప్పు కాదు. నీ పిల్లల గురించి తెలుసుకునే హక్కు నీకుంది. నువ్వు వాళ్ళ జాడ తెలుసుకోకపోతే అది తప్పవుతుంది. వీళ్ళెలాగూ నీ పిల్లలే అనుకుంటున్నావు కదా, ఇంకా వీళ్ళెక్కడికి వెళ్తారు చెప్పు? ఇంకా నువ్వేమీ ఆలోచించకుండా వెళ్ళు. నా అసలైన మనవడు మనవరాలెవరో కనుక్కో జరణి. ధైర్యంగా ముందుకెళ్ళు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి మళ్ళీ వెనకడుగు వేయకు. నీ పిల్లలెక్కడున్నారో తెలుసుకుంటే వీళ్ళ కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా తెలిసే అవకాశం ఉంది కదే. వెళ్ళు జరణి, వెళ్ళు.
మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. ఏంటి ఇవాళ కాలేజీకి వెళ్ళడం లేదా? ఆఫ్టర్నూన్ క్లాసెస్ కదా నాన్న. ఐసీ. సరే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నాన్న అదేంటి హాస్పిటల్ అంటూ స్టెప్ తీసుకోకుండా వెళ్తున్నారు? ఓ మర్చిపోయాను రా. నాన్న మీరుండండి, నేను తీసుకొస్తాను. నువ్వేం శ్రమ పడాల్సిన అవసరం లేదు తరుణ్. రాత్రి మీ నాన్న స్టెత్ హాల్లో వదిలేసి వెళ్లారు, నేనే తీశాను. తీసుకో గుణ. థ్యాంక్స్. గుణ, నీ వ్యాలెట్ కూడా హాల్లోనే మర్చిపోయావు, నేనే తీశాను. ఇదిగో. థ్యాంక్స్. గుణ ఒక్క నిమిషం. షర్ట్ బటన్స్ ఎగుడు దిగుడుగా పెట్టుకున్నావు. ఉండు, నేను సరి చేస్తాను. పనికి మాలిన పనులన్నీ చేసి డాడీకి దగ్గర అవ్వాలని చూస్తోంది. ఇట్స్ ఓకే, నేను పెట్టుకుంటాను. రే గుణ, నువ్వు ఎవరి ధ్యాసలోనో పడి నిన్ను నువ్వు పట్టించుకోవడం మానేస్తున్నావు. పరధ్యానం ఎక్కువైంది. గతంలో ఎంత నీట్గా తయారయ్యి పంచువల్గా టైం టు టైం హాస్పిటల్కి వెళ్లేవాడివి. ఇప్పుడు చూడు, స్టెత్ మర్చిపోతున్నావు, పర్సు మర్చిపోతున్నావు, గుండీలు కూడా ఎగుడు దిగుడుగా పెట్టుకున్నావురా. నీ బతుకే ఒడిదుడుకులైపోయిందిరా. సరేలే అక్క. ఒక్క నిమిషం ఆగరా. ఏంటా తొందర? నేనంటున్నానని కాదు, కానీ ఇలాంటివన్నీ చూసుకోవడానికి నీకు భార్య అవసరం చాలా ఉందిరా. మనం వయసులో ఉన్నప్పుడు ఎవరి తోడు అవసరం అనిపించకపోవచ్చు, కానీ ఏజ్ పెరిగే కొద్దీ తోడు చాలా ముఖ్యం అనిపిస్తుందిరా. పెద్ద మనసు చేసుకుని జననీకి నువ్వు రెండోసారి అవకాశం ఇచ్చావు, నీ జీవితంలోకి ఆహ్వానించావు. కాని ఆవిడ గారి నిజస్వరూపం బయటపడేసరికి మోహం చల్లక వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకక్క? ఒరేయ్, నిన్నిలా చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుందిరా. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు? దూరమైన వాళ్ల కోసం బాధపడుతూ లేని అలవాట్లకు దగ్గరయ్యావు. రేయ్, ఒక్కసారి తినని చూడరా. నీకోసమే కదా సౌమ్య వైజాగ్ నుంచి ఇక్కడికొచ్చింది. ఒకానొకప్పుడు నువ్వు వెళ్ళు అని కూడా అన్నావు, కాని నీ మీద ప్రేమతో ఇక్కడే నీకోసం బతుకుతోందిరా. ఇంకా నువ్వు గతాన్ని తలుచుకొని బాధపడుతూ కూర్చుంటే నేను బాధపడాల్సొస్తుంది. జననీతో జీవితం ఓ పీడ కలలా మర్చిపోయి సౌమ్యని పెళ్లి చేసుకోరా. ఒరే, నిన్నిలా చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుందిరా. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు? దూరమైన వాళ్ల కోసం బాధపడుతూ లేని అలవాట్లకు దగ్గరయ్యావు.